రామానుజుల వారు కాంచీపురం నుండి మహాపూర్ణులను సేవించటం కోసం శ్రీరంగం బయలుదేరతారు. ఇక శ్రీరంగ క్షేత్రంలో ఏం జరుగుతుందో చూద్దాం. అయ్యా, మీరన్నీ తెలిసినవారు అయినా ఇలా ఆచార్యులను తలుస్తూ దుఃఖించడం మీకు తగదు అని అక్కడున్న వారందరూ మహాపూర్ణులను ఓదారుస్తున్నారు. ఇంకొకరు ఇలా అంటున్నారు: పరమపదించిన వారి గురించి దుఃఖించి ప్రయోజనం లేదు. రామానుజులను గురించి ఆలోచించండి. అవునవును, ఏమి తేజస్సు, ఏమి జ్ఞానం! వైష్ణవ మత రక్షకుడతనే, యామునులతో సమానమైనవాడు అంటారు ఇంకొకరు. ఇక ఆలస్యం చెయ్యక కాంచీపురం నుండి రామానుజులను తీసుకుని వస్తే మంచిది అంటారు ఇంకొకరు మహాపూర్ణులతో. మహాపూర్ణులు రంగడుని ఇలా ప్రార్థిస్తున్నారు: స్వామి, నా మనస్సుకి ప్రశాంతతను ప్రసాదించు అని. పెరియనంబి, మీరు కాంచీపురానికి వెళ్ళి రామానుజునికి మంత్రార్థాలను ఉపదేశం చేయండి అని చెప్తారు పెరుమాళ్ మహాపూర్ణులతో. ఇక మహాపూర్ణులు మరియు వారి భార్య కాంచీపురానికి బయలుదేరతారు. మార్గమధ్యలో, ఏమండి, ఈరోజు ఇంకా ఎంత దూరం నడవాలి? ఆ కనిపించేదే మధురాంతకం అనే అగ్రహారం. ఈ రోజు ఇక్కడే విశ్రమిద్దాం అంటారు మహాపూర్ణులు. రామానుజులు కాంచీపురం నుండి శ్రీరంగానికి బయలుదేరుతున్న మార్గమధ్యలో ఈ గ్రామం పేరేమిటి అని అక్కడ ఉన్న వారిని అడుగుతారు. మధురాంతకం అని సమాధానమిస్తాడు ఆ వ్యక్తి. ఈ రోజు ఇక్కడ ఉండాలంటే ఏమైనా అవకాశం ఉందా? అదిగో కనిపించేదే సత్రం. అక్కడికి ఎంతో మంది సాములోర్లు వస్తుంటారు అని సమాధానం చెప్తాడు ఆ వ్యక్తి. ఆ సత్రం వద్దకు చేరగానే రామానుజుల వారికి ఆశ్చర్యం. మహాపూర్ణుల్లా ఉన్నారే! రామానుజుల వారు దగ్గరికి వెళ్ళి చూడగా, ధన్యుణ్ణి ధన్యుణ్ణి, ఏమి నా భాగ్యం! వరదరాజా, నా ఆచార్యుల దర్శనం ఇక్కడే కలిగించావా స్వామి అని మహాపూర్ణులను చూసి సాష్టాంగ నమస్కారం చేస్తారు రామానుజుల వారు. మహాపూర్ణులు: రామానుజ, నువ్వు ఇలాగా అని అడుగుతారు. స్వామి, మీరు ఏదో కార్యం మీద వెళ్తున్నట్లు ఉన్నారు అంటారు రామానుజుల వారు. మహాపూర్ణులు ఇలా చెప్తున్నారు: లేదు లేదు, మేము నిన్ను కలవటానికే కాంచీపురానికి వస్తున్నాం. కానీ నువ్వు అంటారు మహాపూర్ణులు. ఆచార్య, నేను తమ దర్శనానికే వస్తున్నాను. నాకు ఇప్పుడే పంచ సంస్కారాలు జరిపించి మీ శిష్యుడిగా స్వీకరించండి అని కాళ్ల మీద పడి ప్రాధేయపడతారు. తర్వాత సంఘటన రేపు చూద్దాం.